ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే వంట అయితే డబుల్ బీన్స్ కర్రీ అండి. లిమ్మా కర్రీ అని కూడా అంటారు దీన్ని. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో మాంసకృతులు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు మటన్ తింటే ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుందనమాట. ఇది గుండె ఆరోగ్యానికి అలాగే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే మీ షుగర్‌ని గూడా లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇది రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకుంటే గనక చాలా బావుంటుందనమాట. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిచ్చేస్తాను. ముందుగా ఈ డబుల్ బీన్స్‌ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసి కుక్కర్‌లో 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇక్కడ నేను కాస్త ఉప్పైతే వేస్తున్నాను. మళ్ళీ కర్రీలా వేస్తాను కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు చేర్చుకుంటే మంచిదండి. ఇక్కడ నేను బాయిల్ చేసుకున్నానండి. 2 విజిల్స్ దాకా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో దాని తయారీ విధానం చూపించేస్తానండి. ఈ వంపేసిన వాటర్‌ని కూడా పడేయకుండా మనం కర్రీలోకి వాడుకుంటే బావుంటుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఇవి దోరగా వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగితే బావుంటుందండి. లేదంటే తియ్యగా వస్తుందనమాట కర్రీ. అందుకోసమనేసి కాస్త దోరగా వేయించేసుకుందాము. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. నేనిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అల్లం, వెల్లుల్లి అలాగే కొత్తిమీరను కూడా నేను గ్రైండ్ చేస్తానండి. ఫైన్‌గా పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులోకి వేసేస్తాను. అందుకే ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉందనమాట మసాలా. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించేసుకోవాలి. తర్వాత వాటర్ అవసరమైతే కాస్త వేసుకోండి. ఇది మసాలా వేగిన తర్వాత ఇందులోకి ధనియాల పొడిని వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసేసి కొద్దిగా రోల్ బాల్ అయిన తర్వాత మనం ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసేసుకుందాము. చాలా హెల్తీ అండి ఇది. తప్పకుండా మీరు వారానికి ఒకసారైనా దీన్ని చేసుకోండి. తర్వాత ఇందులోకి తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ 2, 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత కారం కూడా వేసుకోవాలండి. మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ కారాన్ని ఇందులోకి వేసేసుకుందాము. బాగా మసాలాలన్నీ చక్కగా వేయించుకోవాలండి. లేదంటే కర్రీ అనేది టేస్ట్ అనేది రాదనమాట. తర్వాత ఇందులోకి కాస్త పసుపైతే వేశాను. మీకు ఏదైనా గరం మసాలా కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అంటే ఎండు కొబ్బరి పొడిని కూడా వేశానండి. వేసేసి చక్కగా కలిపేసుకుందాము. మసాలా అడుగంటకుండా చూసుకోవాలి. అంటే ఆయిల్ పైకి తెరలాలనమాట. అప్పుడు మసాలా అనేది చక్కగా వేగినట్టు. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. అలాగే టమోటా ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను. నేనైతే ఈ కర్రీలోకి ఎటువంటి గరం మసాలా వాడలేదండి. న్యాచురల్‌గా చేసుకుంటున్నాను. ఎప్పుడు మసాలాలు ఎక్కువ తింటే గనక గ్యాస్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఇందులోకి ఎటువంటి గరం మసాలా వేయలేదండి. చక్కగా టమోటాలు కట్ చేసుకున్నవి వేసేసుకొని బాగా మగ్గనిచ్చేద్దామండి. అన్నీ మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న డబుల్ బీన్స్‌ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మీరు ముందుగా డబుల్ బీన్స్‌ని ఎంత కుక్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు విజిల్స్ అయితే వేయించుకోండి. ఇక్కడ డబుల్ బీన్స్‌ని వేసిన తర్వాత ఇందులోకి ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసాను కదా! అందుకనేసి ఇక్కడ కూడా చూసుకొని వేసుకుంటున్నాను. మన కర్రీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి తగినంత చూసి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఫైనల్‌గా అవసరమైతే కొత్తిమీర వేసుకోండి. నేను ఆల్రెడీ మసాలాలోనే పేస్ట్ చేసి వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు. వేసేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయించుకోవాలి. నేనైతే 2, 3 విజిల్స్ వేయించుకున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన డబుల్ బీన్స్ కర్రీ రెడీ అనమాట. ఇది చాలా అంటే చాలా హెల్తీ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే
మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్‌లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బాయ్.